అందరికీ తెలుసు కదా, ఏపీలో ఎన్నికలు జరిగిపోయినాయి. 2 పార్టీలు ఎవరికి వాళ్ళే ఎన్నికల్లో ధీమాగా ఉన్నారు. ఈసారి ఎలా అయినా మేము అధికారంలోకి వస్తామని చెప్పేసి 2 పార్టీలు అయితే చాలా కాన్ఫిడెన్స్లో ఉన్నాయి. వాళ్ళ కాన్ఫిడెన్స్ కారణం ఏంటంటే ఓటింగ్ శాతం పెరగటం. అది ప్రతిపక్ష పార్టీకి అనుకూల ఓటింగ్ అని కూటమి, మరియు అది అధికార పార్టీకి అనుకూల ఓటింగ్ అని చెప్పేసి వైసీపీ అయితే 2 భావించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఒక వ్యక్తి అయితే కీలకంగా మారిండు. ఆయన రఘురామకృష్ణరాజు. ఆయన ఎన్నికలు అయిపోయిన తర్వాత పెద్దగా ప్రెస్ మీట్లు కూడా నిర్వహించింది లేదు. కొంచెం సైలెంట్ అయిపోయారు. ఈయన ఎందుకు సైలెంట్ అయిపోయారు అనే దానికి కొన్ని డౌట్లు అయితే మనకైతే బాగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ నాయకులు చెప్తున్న దాని ప్రకారం ఏంటి అంటే, రఘురామకృష్ణరాజుకి ఉండిలో ఓటమి కన్ఫామ్ అయిపోయింది. పైగా కూటమి కూడా ఎలా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని చెప్పేసి రఘురామకృష్ణరాజు ముందుగానే తెలిసిపోయిందని. అందులో భాగంగానే రఘురామకృష్ణరాజు ప్రెస్ మీట్లు నిర్వహించట్లేదు, మరియు సీఎం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎలాంటి స్టేట్మెంట్లు చేయట్లేదు. ఒకవేళ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఏమైనా వ్యతిరేకంగా స్టేట్మెంట్లు చేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి అందుకోసమే రఘురామకృష్ణరాజు సైలెంట్ అయిపోయారు. ఆయనకి నిజం తెలిసిందని చెప్పేసి వైసీపీ నాయకులు అయితే అంటున్నారు. ఏదేమైనా కానీ రఘురామకృష్ణరాజు సైలెంట్ ఒక మిస్టరీ గారే మారిపోయిందని అయితే మనకైతే అర్థమవుతుంది. ఓకే మరి, థ్యాంక్ యూ.